గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామన్నారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మండల పరిషత్ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ప్రోటోకాల్ పాటించకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో మంచినీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మీరు చూపించిన పరిపాలన ఏ రకమైన పరిపాలన ఇచ్చారు మీరు అంటే ఒక నియోజకవర్గ స్థాయి కాదు, మీరు ఆంధ్ర రాష్ట్ర పరంగా కూడా పూర్తిగా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో వారికే మీరు కార్యక్రమం ఏదైనా ప్రభుత్వ పరాలు చేశారని చెప్పి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా డిప్యూటీ సీఎం కానీ, మా కూటమి తర్వాత ఎవరైనా సరే ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. ప్రజలందరూ ఒకటే, ప్రజలందరినీ కలుపుకొని మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కోసం మీరు ఇట్లా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎక్కడ చేశారు అభివృద్ధి? ఇప్పుడు ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఏ రకంగా ఉంది? నేను ఆల్రెడీ వాటర్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎంత టీం పనిచేస్తుంది అక్కడ, ఆ పంచాయతీ పరిధిలో కూడా స్కీమ్ ద్వారా కూడా ఎవరు కూడా ప్రజలు ఓట్లు తాగే పరిస్థితి మన నియోజకవర్గం లేదు. నేను కళ్ళారు నేను చూస్తున్నాను. నేను రివ్యూస్ పెడుతున్నా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా. ప్రజలకి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలో నిలబడి వారందరికీ అండగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చూపించిన పరిపాలన ఏ రకమైన పరిపాలన ఇచ్చారు మీరు అంటే ఒక నియోజకవర్గ స్థాయి కాదు, మీరు ఆంధ్ర రాష్ట్ర పరంగా కూడా పూర్తిగా